యేసయ్య ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి ఈ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఈ వీడియోల చేత మీరు ఆదరించబడుతున్నారా? ప్రార్థనలో ఏకూపిస్తున్నారా? అలాగే మీరు దేవునితో కొనసాగలుగుతున్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కొనసాగుతున్నారని, ప్రార్థనలో గడుపుతున్నారని, ఈ యూట్యూబ్ మెసేజెస్ ద్వారా మీరు బలపడుతున్నారని నేను నమ్ముతూ విశ్వసిస్తున్నాను కనుక దేవుని ఎంతగానో స్తుతిస్తున్నానని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఫిలోమోనుకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం ఉంటుంది. 1వ అధ్యాయం 3వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా మరి మనతో మాట్లాడుతాడు. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక అపోస్తుడైన పౌలు మరి ఆయా సంఘాలకు రాస్తూ, ఈ ఫిలోమోను కూడా రాస్తూ మరి ఈ సంఘాలను బట్టి మరి సంతోషించుచు మరి ఆయన ఆనందంతో రాస్తున్న మరి ఈ వాక్యమే మరి ఏమంటాడంటే కృపయు సమాధానమును. ఎక్కడి నుంచి అంటే మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సంఘం దేవునికి మరి దగ్గరగా జీవిస్తుందో, సంఘానికి దగ్గరగా జీవిస్తుందో, దైవజనునికి దగ్గరగా జీవిస్తుందో, మరి దేవునికి ఆనందము, సంతోషం, అలాగే దేవుని సేవకులకు కూడా మరి చాలా ఆనందం కనుక ఈ ఆనందంతో మరి వారికి రాస్తూ కృపా సమాధానాన్ని మరి అపోస్తుడైన ప్రకటిస్తున్నాడు కనుక ఈ దినం మరి నా ద్వారా మీకు ఇస్తున్న ఈ వాగ్దానమే కృపయు సమాధానమును మీకు కలుగును గాక అంటున్నాడు కనుక మీ యొక్క శ్రమలు బట్టి, ఇబ్బందులు బట్టి మీరు అన్నిటినీ పక్కన పెట్టి, ప్రభు అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ప్రభు యేసు క్రీస్తుని మాత్రం వెంబడించండి, ఆయన స్తుతించండి. నీ స్థితి మారిపోబోతుంది. ఆయనను ప్రార్థించండి, నీ పరిస్థితులు మారిపోబోతున్నాయని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మెరుస్తున్న వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఎంతమంది యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని నాయన ప్రార్థిస్తున్నాం. ప్రభా, కృపయు సమాధానము నీ బిడ్డలకి కలుగును గాకని ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క ప్రార్థన అవసరతపై నీ కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బలహీనతను యేసుక్రీస్తు కృపలో స్వస్థపరచడం ప్రార్థిస్తూ, యవనస్తులారా చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలం గర్భఫలాలు దయచేయమని, అలాగే తండ్రి ఎంతమంది ప్రార్థన అవసరం ద్వారా అందరి జీవితాల్లో నీ కృప నుంచి మనం ప్రార్థిస్తున్నాను. సంఘాలని, గ్రామాలని, రాష్ట్రాల, దేశాలని కాపాడమని, సంఘాలందరి పట్ల నీ కృప నుంచి మీరే మహిమ పొందమని, ఇతను ఎవరిది మ్యారేజ్ బర్త్డే వారందరినీ దీవించమని యేసు నా పెట్టాడుచిన పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి నమ్ముతున్నాను. ప్రభు చిత్తమైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.